అపోస్తలుడైన యోహాను రాసినటువంటి సువార్త గురించినటువంటి కొన్ని వివరాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నలుగురు సువార్తికుల గురించినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జీవిత చరిత్రను వాళ్ళు ఎలా రాశారో దాని గురించిన వివరణ మనం కొంత చూసాం. ఇప్పుడు అపోస్తలుడైన యోహాను రాసినటువంటి సువార్త గురించినటువంటి వివరణ మనం చూడకముందు యోహాను గురించినటువంటి కొంత పరిచయాన్ని మనం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. బహుశా మీలో బాగా తెలిసి ఉంటుంది. అయితే జస్ట్ ఒక 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 బ్రీఫ్ ఒక సర్వే లాగా చూడడానికి ట్రై చేద్దాం. ఎవరు రాశారు? అపోస్తలుడైన యోహాను. ఇప్పుడు రాశాడు. కొంతమంది 85 to 95 అంటారు, కొంతమంది 90 అని కూడా స్పెసిఫిక్ గా చెప్తారు. ఎక్కడి నుంచి రాశారు? ఎఫెసు నుంచి రాశారు. AD 70లో రోమియోలు యెరూషలేమును సమూలనాశనం చేసిన తర్వాత, దేవాలయాన్ని పడగొట్టిన తర్వాత యూదులందరూ చెదిరిపోయారు. శిష్యులందరూ కూడా చెదిరిపోయారు. యాక్చువల్ గా అపోస్తలుడైన యోహానుకు ఆయన యెరూషలేములో ఇల్లుంది. ఆయన కొంచెం పలుకుబడి ఉన్నవాడు, కొంచెం బిజినెస్ మ్యాన్ కూడా. ఆయన కింద కొంతమంది పని వాళ్ళు కూడా ఉన్నారు అని మనం చదివితే బాగా అర్థమవుతుంది. సో ఆయన ఒక థియోలాజియన్ లాగా, ఒక 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 శాస్త్రవేత్త లాగా, ఒక పండితుడు లాగా పునాది సిద్ధాంతాల గురించిన వివరణ చాలా చక్కగా రాస్తాడు. ఆయన యూదుడు, ఆయన అపోస్తలుడు, 12 మంది అపోస్తలుడు ఒకడు. ఆయన సహోదరుడు పేరేమో యాకోబు. యేసుప్రభు వీరికి బోయనర్గెస్సు అంటే ఉరిమడి వారు అంటారు. వెరీ టఫ్ పీపుల్ అన్నమాట. సో అటువంటి వాళ్ళు ఎంత అద్భుతంగా జీవితంలో పరివర్తన చెందిందో వారు రాసిన ఉత్తరాలు చూస్తే మనకు బాగా అర్థమవుతుంది. తండ్రి పేరు జబదయ, తల్లినేమో సలోమే. బహుశా ఈ సలోమే యేసుక్రీస్తు తల్లి అయిన మరియకు కజిన్ సిస్టర్ అయి ఉండాలి. యేసుక్రీస్తు తల్లి అయిన మరియకు సిస్టర్ అయి ఉండాలి. సో ఆ లెక్కనే యేసుక్రీస్తు అపోస్తలుడైన యోహాను వాళ్ళు కజిన్స్. ఎలిజబెత్ కూడా మరియకు కజిన్ కాబట్టి జాన్ ద బ్యాప్టిస్ట్ కూడా కజిన్. సో వీళ్ళంతా బంధువులు అనమాట. ఎవరు? బాప్తిస్మ ఇచ్చే యోహాను, అపోస్తలుడైన యోహాను, యేసుక్రీస్తు వారు. కాబట్టి వీళ్ళకి చిన్నప్పటి నుంచే పరిచయాలు ఉన్నాయి అనే విషయము దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఈ యోహాను సువార్త రాసినప్పుడు అందులో నేరుగా ఆయన తన పేరు పెట్టుకోకుండా తన గురించిన పరిచయం ఎలా చెప్పాడంటే, యేసు ప్రేమించిన శిష్యుడు అని చెప్పుకున్నాడు. ఆయన రొమ్మున ఆనుకున్న శిష్యుడు అని తనకు తాను ఇచ్చినటువంటి పరిచయం. బ్యూటిఫుల్ ఇంట్రొడక్షన్ కదా. యేసు ప్రేమించిన శిష్యుడు, యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు అంటే వెరీ క్లోజ్ అండ్ ఇంటిమేట్. అంటే కొంతమంది ఏమంటారంటే ఈ 12 మంది శిష్యుల్లో అందరికంటే చిన్నోడు, బుడ్డోడు అంటారు చూసారా, అందరికంటే చిన్నోడు యేసు ప్రభుకు బాగా దగ్గరగా సన్నిహితంగా ఉన్నటువంటి ఒక శిష్యుడిగా మనకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 17:1 కానీ, ఆ తర్వాత మత్తయి సువార్తలో మరొక భాగంలో కానీ చూస్తే ఈ యేసుక్రీస్తు వారికి ఉన్న 12 మంది శిష్యుల్లో కూడా 3 శిష్యులు చాలా సన్నిహితమైన వాళ్ళు. ఆ 3లో కూడా ఈయన ఒకడు, పేతురు, యాకోబు, యోహాను. సో వీళ్ళు సన్నిహితంగా ఉండేవాళ్ళు. అంటే యేసుక్రీస్తు వారు రూపాంతర కొండకు పోయినప్పుడు అక్కడ 3 పైకి వెళ్ళారు, మిగిలిన 9 మంది కింద ఉండిపోయారు. అలాగే ఒక చనిపోయిన బిడ్డను యేసుక్రీస్తు వారు తిరిగి లేపినప్పుడు 3 లోపలికి వచ్చినట్టుగా మనం చూస్తాం. సో ఆ విధంగా యేసుక్రీస్తు వారికి పలుమార్లు మన స్టడీ అంతా డిఫరెంట్గా వెళ్ళిపోతుంది. బట్ అది మీరు గుర్తుపెట్టుకోండి, ఇన్నర్ సర్కిల్. సో చాలా మంది యేసు ప్రభువును జన సమూహంగా వెంబడించారు. ఆ జన సమూహంగా వెంబడించిన వారిలో 70 మంది శిష్యులు ఉన్నారు. ఆ 70 మంది శిష్యుల తర్వాత 12 మంది శిష్యులు, 12 మంది శిష్యుల తర్వాత 3 శిష్యులు. ఆ 3 శిష్యుల్లో కూడా ఒకడు రొమ్మున అనుకున్న యోహాను. అలా ఆయన గురించి మనం చెప్పొచ్చు. ఆయన యెరూషలేము డిస్ట్రాయ్ అయిన తర్వాత ఆయన బహుశా ఎఫెసుకి షిఫ్ట్ అయి ఉంటాడు. యెరూషలేములో ఉన్నంత మటుకు కూడా యెరూషలేము సంఘానికి ఆయన పిల్లర్ గా చెప్పబడ్డాడు. గలతీ పత్రిక 2:9లో అపోస్తలుడు పౌలు ఆయన గురించి అలా చెప్తాడు. ఆయన స్వార్థ రాస్తాడు, 3 పత్రికలు రాశాడు. ఆయన ప్రకటనల గ్రంథం కూడా ఆయనే రాశాడు. తర్వాత యేసుక్రీస్తు వారు సెలవులో మరియను ఆయన హక్కున చేర్చుకోమని చెప్పి హ్యాండ్ ఓవర్ చేసినట్టుగా మనం చూస్తాం. యాక్చువల్గా మరియకు కుమారులు కుమార్తెలు ఉన్నారు.
బట్ స్టిల్ యేసుక్రీస్తు తన బాధ్యతను ఆయన ఎలా నెరవేర్చాడో ఇక్కడ మనకు అర్థమవుతుంది అనమాట. సో పేరెంట్స్ ని చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలకు చాలా ఉంటుంది, అది విషయం మర్చిపోకూడదు. హీ వాజ్ ఎక్సైల్ టు పట్మాస్, అంటే ఆయన పరవాసిగా ఆయన వెళ్ళిపోయాడు. అక్కడ ఆ, అక్కడనే ఆయన ప్రకటన గ్రంథం రాసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఆయన 12 మంది శిష్యుల్లో ఈయన ఒక్కడే న్యాచురల్ డెత్, మిగిలిన వాళ్ళందరూ కూడా హతసాక్షులు అవుతారు. హిస్టారియన్స్ చెప్పిన దాన్ని బట్టి మనకి ఈ వివరణ మనకు అర్థమవుతుంది. స్వార్థ ముఖ్య ఉద్దేశం ఏంటంటే యేసుప్రభుని నమ్మండి అని చెప్పడం. పత్రికలు రాసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే యేసుప్రభుని ప్రేమించండి అని అర్థం. ప్రకటన రాసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే యేసుప్రభు త్వరగా రానన్నాడు కనుక సిద్ధంగా ఉండండి అని అర్థం. సో యోహాను సువార్త యొక్క సారాంశం అంతా ఒక్క మాటలో చెప్పాలంటే యేసు దేవుని కుమారుడు. అసలు ఈ పత్రిక ఎందుకు రాశాడు? 20వ అధ్యాయము 30 చూడండి, ఆ మాట దయచేసి చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయము లాస్ట్ 2 వర్సెస్ 30-31లో చాలా బ్యూటిఫుల్ గా ఆయన ఇక్కడ మనకు చెప్తాడు. 31వ వచనం చూడండి, తర్వాత 30వ వచనం తర్వాత చదువుదాం. ముందు 31 చూడండి. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు. ఎవరు యేసు? దేవుని కుమారుడైన క్రీస్తు. యేసుప్రభుడు ఎందుకు సిలువ వేశారు? ఆయన దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు. ఈ క్లెయిమ్డ్ హిమ్సెల్ఫ్ దట్ హీ ఈస్ ద సన్ ఆఫ్ గాడ్. వాళ్ళు ఏం చేశారంటే, నువ్వు దేవదూషణ చేస్తున్నావు, నువ్వు మానవుడివే, నువ్వు దేవుడు ఎట్లా అవుతావు? నువ్వు సామాన్యమైన మానవుడు. నీ తండ్రి పేరు యోసేపు మాకు తెలుసు, నీ తల్లి మరియ మాకు తెలుసు, నీ నీ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు మాకు తెలుసు. నువ్వు సామాన్యమైన మానవుడు ఉండి దేవుడు అని చెప్తున్నావేంటి? మా మా పాత నిబంధనలు ఏమని రాయబడింది? ఎవడైనా తాను గనక దేవుణ్ణి లేక దేవునితో సమానంగా ఎంచుకోవడానికి ప్రయత్నం చేస్తే దేవదూషణ చేసినట్టు లెక్క. కాబట్టి అటువంటి వ్యక్తిని రాళ్లతో కొట్టమని చెప్పి మా ధర్మశాస్త్రం చెప్తుంది అని వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళకున్నటువంటి భక్తిని బట్టి, వాళ్ళ భక్తి యేసుక్రీస్తును సిలువ వేయడానికి అది దోహదపడినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక్కడ యోహాను సువార్త రాయడానికి మూల ఉద్దేశం ఏంటిదంటే, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మాలి. అందుకే రాశాడు. ఈ ఈ సువార్త అంతా చదివిన తర్వాత యేసు ఎవరు? ఆయన సామాన్య మానవుడు కాదు, ఆయన దైవ మానవుడు, ఆయన ఆయన దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మాలి. ఎప్పుడైతే నమ్ముతామో ఆ విశ్వాసాన్ని బట్టి నిత్య జీవాన్ని పొందుకుంటాము. అది ఎంత స్పష్టంగా రాశాడు చూడండి. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు నిత్య జీవం పొందినట్లు వ్రాయబడను. అది పర్పస్ అన్నమాట. సో మీకు అర్థమైంది అనుకుంటాను. సో యోహాను సువార్త అంతటికి ఒక టైటిల్ లేక ఒక పేరు పెట్టాలంటే ఏం పేరు పెట్టచ్చు అంటే యేసు దేవుని కుమారుడు అని పేరు పెట్టచ్చు. ఈ యోహాను సువార్తను అవుట్లైన్స్, ఇప్పుడు బైబిల్ స్టడీ చేసేటప్పుడు ఇది స్టడీ చేసే విధానం. ఒక బుక్ను గనక మనం స్టడీ చేయాలంటే ఏం చేయాలంటే, ఆ పుస్తకాన్ని అంతా ఎన్నిసార్లు చదవాలంటే అన్నిసార్లు చదవాలి. తర్వాత ఆ పుస్తకాన్ని చదవటం మాత్రమే కాకుండా ఆ పుస్తకాన్ని మీద రాసినటువంటి కామెంటరీస్ కొంచెం అవగాహన కలిగి ఉండాలి. ఆ స్టడీ బైబిల్స్ ఉంటాయి, దాని మీద కొంచెం పట్టు ఉండాలి. లేకుంటే మనకి మూలాలు మనకు అర్థం కాదు. ఆ రాయబడినటువంటి ఆ టెక్స్ట్ ని ఎట్లా ఇంటర్ప్రిట్ చేయాలో అంత సులభం కాదు. సో దాన్ని ఈ ఈ ఈ ప్రాపర్ వేలో కనుక స్టడీ కనుక చేయకపోతే బోధలో చాలా వ్యత్యాసాలు వస్తాయి. దేవుడు తన ఆత్మ ద్వారా ఏ ఉద్దేశం చేత లేఖనాలు రాసి పెట్టాడో ఆ ట్రూత్ కరెక్ట్ గా పట్టుకోవాలంటే చాలా ప్రయాసపడాలి. సో ఒక బుక్ ను స్టడీ చేసేటప్పుడు బుక్ కు ఒక పేరు పెట్టేంత లెవెల్లో రావాలి. అంటే దాని సారాంశం అంతా తీసి వడగట్టి ఒక పేరు పెట్టాలి. ఆ తర్వాత ప్రతి బుక్ కూడా రాయబడినప్పుడు ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఒక స్ట్రక్చర్, ఆ కియాస్కి స్ట్రక్చర్ అంటారు. ఆ స్ట్రక్చర్ ని మనం కరెక్ట్ గా గుర్తుపట్టాలి. అంటే రచయిత రాసినప్పుడు యేసు దేవుని కుమారుడు అని రాయటానికి ఆయన ప్రాపర్ ఒక ఆర్గనైజ్డ్ గా ఒక సిస్టమేటిక్ గా ఆయన రాసుకుంటూ పోయేటప్పుడు ఎక్కడ దేన్ని ఎక్కువగా నొక్కి చెప్పాడు, ఎక్కడ ఏది ఎక్కువగా ఎంఫసైజ్ చేశాడు, ఎలాగా ఆయన రాసినటువంటి రైటింగ్ ను కనెక్ట్ చేశాడు అనేది మనకు అర్థం అవ్వాలంటే దాన్ని ఆ స్ట్రక్చర్ గా మనం దాన్ని విడగొట్టడానికి
అది దోహదపడాలి. సో ఆ చొప్పున చూస్తే 5 భాగాలుగా దీన్ని విభజించవచ్చు. మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి 36 వరకు పరిచయము, ప్రొలాగ్ అని అంటారు. అలాగే లాస్ట్ 21st చాప్టర్ ముగింపు ఆర్ ఎపిలాగ్ అని అంటారు. సింపుల్. 5 భాగాలుగా చేశాము. మొదటి భాగం పరిచయము, లాస్ట్ భాగం ముగింపు. పోతే 3 భాగాలు ఉన్నాయి. ఈ 3 భాగాలుగా ఎలా ఎలా డివైడ్ చేస్తామంటే, ఒకటేమో పబ్లిక్ మినిస్ట్రీ, రెండోదేమో ప్రైవేట్ మినిస్ట్రీ. అంటే యేసుక్రీస్తు వారు ఆయన సేవ పరిచర్య చేసినప్పుడు అటు గలిలయలో కానివ్వండి, ఇటు సమరయలో కానివ్వండి, ఇటు పెరయలో కానివ్వండి, ఇటు యూదయ యెరూషలేములో కానివ్వండి, పబ్లిక్ గా అందరి మధ్యలో ఆయన చేసినటువంటి పరిచర్య. అది మొదటి అధ్యాయము 37వ వచనం నుండి 12వ అధ్యాయము చివరి దాకా మనం చూస్తాం. ఆ తర్వాత ప్రైవేట్ మినిస్ట్రీ అంటే యేసుక్రీస్తు ఏం చేశారంటే, తన సేవలో ఒక కొంత భాగాన్ని కేవలం శిష్యుల మధ్యలో, ఆ 12 డిసైపుల్స్ మధ్యలోనే ఆయన చేశాడు. ఇట్స్ నాట్ పబ్లిక్, ఇట్స్ ఓన్లీ ప్రైవేట్, ఎక్స్క్లూజివ్లీ ప్రైవేట్. దీని గురించిన వివరణ యోహాను సువార్తలోనే మనకి ఎక్కువ కనపడుతుంది, కానీ మీకు మిగిలిన 3 గాస్పల్స్ లో మీకు ఎక్కువ కనపడుతుంది. యేసుక్రీస్తు వారు ప్రైవేట్ గా చేసినటువంటి మినిస్ట్రీ 13వ అధ్యాయం నుండి 17వ అధ్యాయం వరకు ఎక్స్క్లూజివ్ గా కేవలం శిష్యుల మధ్యలోనే ఆయన చేశాడు. ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఆ రాసినప్పుడు మీకు ఎంత స్పష్టంగా, అంటే ఓన్లీ ఫర్ బిలీవర్స్ కి రాసింది అనమాట. అది కేవలం ఆయన శిష్యులను ఉద్దేశించి రాసింది అనమాట. 13th చాప్టర్ నుండి 17th చాప్టర్ వరకు. ఇది గనక రక్షణ లేని వ్యక్తి 13వ అధ్యాయం నుంచి 17వ అధ్యాయం వరకు ఏమీ ఎక్కదు, ఏమి అర్థం కాదు కూడా. ఏమీ ఎక్కదు, ఏమీ అర్థం కాదు కూడా. ఆ తర్వాత 4వ భాగము యేసుక్రీస్తు శ్రమలు, అంటే ఆయన అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత 3 ట్రయల్స్ ఉంటాయండి. సో దాని గురించిన వివరణ మనం తర్వాత చూద్దాము. ఆయన శ్రమలు, అంటే ఆయన్ని అరెస్ట్ చేయటము, ఆయన ట్రయల్స్, ఆయన క్రూసిఫిక్షన్, ఆయన బరియలు, ఆయన రిజరెక్షన్. సో అవన్నీ కూడా 18th, 19th, 20th చాప్టర్ మనం చూస్తాం. ముగింపు ఎపిలాగ్. ఇది 5 పార్ట్స్. ఇది మీరు మైండ్లో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు దయచేసి మర్చిపోకండి. ఈ యోహాను సువార్త అనేది మీ మీ మనసులో నాటుకొని పోవాలి. సో నా టార్గెట్ ఏంటంటే, ఎవరైతే ఈ బైబిల్ స్టడీని క్రమంగా ఈ రోజు మొదలుకొని చివరిదాకా క్రమంగా మీరు ఈ ఈ ఈ మీరు ఫాలో అయ్యి, అట్ ద సేమ్ టైం రికార్డ్ చేసింది నేను మీకు ఫార్వర్డ్ చేస్తున్నాను అనుకుంటున్నాను. మీ గ్రూప్ లో అది పెడుతున్నారు అనుకుంటున్నాను నేను. సో మీ గ్రూప్ లో అది పెట్టినప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీరు టైం తీసుకొని ఇంకొకసారి, ఎందుకంటే ఈసారి చెప్పిన తర్వాత మళ్ళా ట్యూస్డే వరకు బహుశా ఆ, ఆ, మీకు ఒక 1 వీక్ గ్యాప్ ఉంటుంది. అఫ్ కోర్స్ నెక్స్ట్ వీక్ కొంచెం నేను హాస్పిటలైజ్ అయ్యే పరిస్థితి ఉంది. బహుశా నెక్స్ట్ వీక్ నేను క్లాస్ తీసుకోకపోవచ్చేమో. ఆ, మీకు మధ్యలో గ్యాప్ వస్తుంది కాబట్టి మీరేం చేస్తారంటే, దాన్ని మళ్ళా ఒకసారి లేక 2 సార్లు కనుక వింటే ఏమవుతుందంటే, యోహాను సువార్త కనీసం 4 సువార్తల్లో ఒక సువార్త మీద కంప్లీట్ బిగ్ పిక్చర్ మీకు రావాలి. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుని, ఆ ఉద్దేశం చేత దీన్ని మీకు స్టడీ చేయడం ప్రయత్నం చేస్తాను. 5 భాగాలు. మొదటి భాగం పరిచయము, చివరి భాగం ముగింపు, మిగిలింది 3. ఆ మూడిట్లో ఒకటి పబ్లిక్, 2 ప్రైవేటు, 3వది శ్రమలు, మహిమ. అలా మీరు గుర్తుపెట్టుకోండి. సో పరిచయము మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి 36 దాకా, ముగింపు 21 అధ్యాయాలు ఉన్నాయి. ఆ తర్వాత పబ్లిక్ మినిస్ట్రీ ఎక్కడ వరకు, 12th చాప్టర్ వరకు. అది గుర్తుపెట్టండి, 12వ అధ్యాయం వరకు. సో 12th చాప్టర్ వరకు పబ్లిక్ మినిస్ట్రీ. 13 నుండి 17 వరకు ఆయన ప్రైవేట్ మినిస్ట్రీ, శిష్యుల మధ్యలో చేసింది. 18, 19, 20 ఆయన అరెస్ట్ చేస్తారు. ఆయన ట్రయల్స్, ఆయన ఆయన మీద నెపం మోపడానికి, ఆయన్ని ఆయన్ని జడ్జి చేయాలి కదా. నువ్వు ఈ తప్పు చేశావు కాబట్టి నీ శిక్ష పడాలి అని జడ్జి చేయాలి కదా. సో ముందు యూదా కోర్టులో అవుతుంది, ఆ తర్వాత రోమన్ కోర్టులో అవుతుంది అనమాట. సో ఆ విధంగా ఆ ప్రాసెస్ అంతా కూడా మనం స్టడీ చేసినప్పుడు విపులంగా చూడడానికి మనం ట్రై చేస్తాం. ఈ పిక్చర్ని కూడా మీరు దయచేసి మీ మైండ్లో పెట్టుకోండి. సో ఇప్పుడు మొదటి భాగంలోని కొంత భాగాన్ని మనం చూడడానికి, మనకు మిగిలిన టైంలో చూడడానికి ట్రై చేద్దాం. సో ఒక బుక్ను బైబిల్ స్టడీ చేసినప్పుడు ఆ బుక్కు టైటిల్ ఇవ్వాలి. ఆ బుక్ను స్ట్రక్చర్స్ ప్రకారంగా, అక్కడ ఉన్న స్ట్రక్చర్ ప్రకారంగా విడగొట్టాలి. ఎందుకంటే మెయిన్ థీమ్కి ఏ థీమ్ను ఎక్కడ ఫోకస్ చేసాడో విడగొట్టాలి.
విడగొట్టిన తర్వాత మళ్ళా సబ్సెక్షన్స్ కూడా డివైడ్ చేయాలి. సబ్సెక్షన్స్ పరిచయం ఉందనుకోండి, ఆ పరిచయాన్ని మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి 36 వరకు మళ్ళా 5 పార్ట్స్ గా డివైడ్ చేయొచ్చు. 5 పార్ట్స్ గా డివైడ్. అట్లా లేఖనాన్ని అలా చదువుతూ ఉంటే మనకి అర్థమైపోతుంది అన్నమాట. మీరు పర్సనల్, దీన్ని ఏమంటారంటే పర్సనల్ బైబిల్ స్టడీ అంటారు. క్వైట్ టైం వేరే, పర్సనల్ బైబిల్ స్టడీ వేరే. క్వైట్ టైం అన్నప్పుడు ఏం చేస్తామంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ టైం. మీరు ఎంత టైం తీసుకుంటారో, అసలు క్వైట్ టైం మీద కూడా సపరేట్ స్టడీ చేయొచ్చు. అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అన్నా మనం టైం తీసుకొని మనం మాట్లాడవచ్చు. కానీ నా సజెషన్ ఏంటంటే ప్రతి వారు ఒకసారి మేబీ కొంతమంది ఒక ఒక పారాగ్రాఫ్ చదువుతారు, లేక కొంతమంది ఒక అధ్యాయం చదువుతారు. ఊరికలా మొత్తం చదువుతారు, అందులో ట్రూత్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు, దాన్ని అప్లికేషన్ పార్ట్ వరకు ట్రై చేస్తారు. అది మాత్రం కాకుండా పర్సనల్ బైబిల్ స్టడీ కూడా ప్రతి విశ్వాసి చేయాలి. అంటే పర్సనల్ బైబిల్ స్టడీ అంటే అర్థం ఏంటంటే ఈ 66 గ్రంథాలు ఉన్నాయి కదా, 66 గ్రంథాలు వరుసగా ప్రతి గ్రంథాన్ని కూడా బైబిల్ చనిపోయే లోపల ఆల్ 66 బుక్స్ స్టడీ చేసి ఉండాలి. ఒకవేళ మీరు ఎన్ని సంవత్సరాలైందో మీరు రక్షించబడి, మీ వయసు ఎంత ఉందో నాకు తెలియదు కానీ, ఒకవేళ గనక మీరు సీనియర్ సిటిజన్ లెవెల్లో వచ్చేసి ఇంకా మీరు 66 బుక్స్ కనుక మీరు స్టడీ చేసి మీ సొంత నోట్స్ లేదంటే మాత్రం, అంటే కనీసం రక్షించబడి ఓ 20 ఏళ్ళైంది, ఓ 30 ఏళ్ళయింది, ఓ 40 ఏళ్ళయింది అని కనుక మీరు చెప్పుకొని, కనీసం ఒక 25 సంవత్సరాలు అయింది అని కనుక చెప్పుకొని, ఇంకా ఈ 66 గ్రంథాలు కనుక మీ సొంత నోట్స్ మీరు స్టడీ చేసి మీ సొంత నోట్స్ పెట్టుకోలేదు అంటే మాత్రం షేమానస్, అది సిగ్గుచేటు కింద మనం భావించాల్సింది. ఎంచేతనంటే దేవుని వాక్యం మనకు 66 గ్రంథాలు మన చేతిలో పెట్టిన తర్వాత అక్కడక్కడ చదువుకుంటూ పోతే కుదురుతుందా? లేక ఊరికి అలా చదువుకుంటూ పోయి బైబిల్ గ్రంథాన్ని 10 సార్లు చదివానని చెప్తే కుదురుతుందా? ఊరిక చదవటం కాదు కావాల్సింది, స్టడీ చేయాలి. క్వైట్ టైంలో ఊరిక చదువుతాము, మనం స్టడీ చేస్తాము. ఒక బుక్ను కంప్లీట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, మేబీ ఫర్ 1 ఇయర్ పట్టొచ్చు కూడా. కానీ ఒక టార్గెట్ పెట్టుకొని ఒక ఒక నెలలో ఒక బుక్ కంప్లీట్ చేయాలి, లేక 2 నెలల్లో ఒక బుక్ కంప్లీట్ చేయాలి. అట్లీస్ట్ చిన్న బుక్ తీసుకోండి, చిన్న బుక్ తీసుకోండి, పెద్ద బుక్ కాదు. ఇప్పుడు మనం ఆల్రెడీ ఏం చేసాము, 1 జాన్ మనం చూసాం. ఈ 1 జాన్ని బహుశా నేను అనుకుంటాను 7 సెషన్స్ లో కంప్లీట్ చేశాం. అంటే 7 ఒక్కొక్క 1 అవర్ ఆర్ 1 అవర్ 15 మినిట్స్ యావరేజ్ తీసుకున్నా కానీ అట్లీస్ట్ ఒక 10 అవర్స్ లో మనం కంప్లీట్ చేశాం. 10 అవర్స్ లో ఒక బుక్ కంప్లీట్ చేశాం, స్టడీ చేశాం. అలాగే మీరు అలా చేయొచ్చు. కానీ మీరు 10 అవర్స్ ఒకేసారి మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ యాక్చువల్గా ఈ ఈ 1 జాన్స్ బైబిల్ స్టడీ నేను చేయడానికి నాకు కొన్ని గంటలు పట్టింది. నేను జస్ట్ 10 అవర్స్ మీకు చెప్పడానికి 10 అవర్స్ పట్టింది కానీ నా ప్రిపరేషన్కి ఎన్ని నెలలు బట్టి ఉంటాను చూడండి. నేను ఎంత ప్రయాసపడి ఉంటాను, ఊరికట్ట రాదు అది, చాలా ప్రయాసపడాలి. బైబిల్ స్టడీ తీసుకునే బైబిల్ టీచర్ చాలా ప్రయాసపడతాడు, మీకు చెప్పినంత సులభం కాదు. దాని వెనక ఎంత ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ టైం ఉంటుంది, ఎంత థింకింగ్ ఉంటుంది, ఎంత రెఫరెన్స్ చేయాలి, ఎన్ని ఎన్ని విధాలుగా కన్సల్ట్ చేయాలి. ఆ, నిజంగా దేవుడు కృప చూపితే తప్ప బైబిల్ స్టడీ చేయడం అంత సులభం కాదు. మామూలుగా మెసేంజర్స్ ఉంటారండి, ఏదో ఒక వాక్యం తీసుకుంటారు, కంకార్డెన్స్ ఉంటుంది, కంకార్డెన్స్ పెట్టుకొని మొత్తం రాసుకుంటారు, దానికి దీనికి లింకులు దొరికిన లింకులు పెట్టుకుని అలా చెప్పడం చాలా సులభం. బట్ బైబిల్ స్టడీ ఇస్ నాట్ ఈజీ. ఎందుకంటే సారము, ఒరిజినల్ ఆథర్ ఒరిజినల్ రిసిపియెంట్స్ కి ఏం రాశాడు, ఎందుకు రాశాడు, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, దాని బ్యాక్గ్రౌండ్ కల్చర్ ఏంటి, అప్పుడున్నటువంటి హిస్టారికల్ సిచ్యువేషన్ ఏంటి, దానికి గ్రామటికల్ అండర్స్టాండింగ్ ఏంటి, దాన్ని ఎలా ఫస్ట్ ఎనలైజ్ చేయాలి, ఎనలైజ్ చేసిన దాన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి, ఇంటర్ప్రిట్ చేసిన దాన్ని ఎలా అప్లై చేయాలి. ఇట్ టేక్స్ లాట్స్ ఆఫ్ హోంవర్క్స్. సో అలా నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేసేది ఏంటంటే దయచేసి ఇప్పటికైనా కానీ మీకు స్టిల్ దేవుడు మనకి ఇచ్చిన టైంలో ఒక టార్గెట్ పెట్టుకోవాలి. ఏంటిదంటే ఐ హ్యావ్ టు కంప్లీట్ ఆల్ 66 బుక్స్, 66 పుస్తకాలు. ఎక్కువ శాతం క్రైస్తవులు ఏం చేస్తారంటే పాటలు వింటారు. నేనేం సజెస్ట్ చేస్తానంటే పాటలు వినండి. పాటలు ఎప్పుడు వినాలంటే వెన్ యు ఆర్ లో, వెన్ యు ఆర్ రియలీ డౌన్, వెన్ యు ఆర్ రియలీ depressed, you need definitely encouragement. So the songs of worship will boot you. Songs of worship ఏం చేస్తాయంటే ఆ రాసిన రచయితలు వాళ్ళ అనుభవంలో దేవుని ఎందుకు ఆరాధన చేశారో, దేవుని ఎటువంటి పరిస్థితుల్లో ఆరాధన చేశారు,
కీర్తన స్పెషల్లీ ఆల్ సాంగ్స్ ఏం చేస్తారంటే అట్లా బూట్ చేస్తారు, అప్పుడు చేయండి. బట్ నార్మల్ టైంలో ఏం చేస్తారంటే బైబిల్ రీడింగ్ పెట్టుకుని, నేను అదే చేస్తాను. నేనేం చేస్తానంటే నేను డ్రైవింగ్ చేసేటప్పుడు వరుసగా అలా స్టడీ అలా అలా చదువుకుంటూ పోతుంటే అలా వింటుంటాం, ఇది సో అండ్ సో చాప్టర్, ఇది సో అండ్ సో బుక్ అని మైండ్లో బాగా రికార్డ్ అవుతుంది. సో వాక్యాన్ని ప్రేమించండి, వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని బాగా చదవండి. వెన్ యూ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ రీడ్ యూ. దేవుని వాక్యము మిమ్మల్ని చదువుతుంది. వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుని స్వరం మనకు వినపడుతుంది. సో లెట్ us కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ. సో పరిచయము, ప్రొలాగ్, మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి 36, దాన్ని 5 భాగాలుగా దాన్ని విడగొట్టడం జరిగింది. మొదటి భాగము దేవుని వాక్యము, రెండవ భాగము మొదటి 2-3 వచనాల్లో దేవుడు సృష్టికర్తగా, దేవుడు జీవము వెలుగుగా మనకు ప్రత్యక్షమవుతాడు. 4-9 వచనాల వరకు ఆ దేవుని జీవము మనకు వెలుగుగా మనకు ప్రసాదించాడు. మొదటి అధ్యాయము 10వ వచనం నుండి 18 వరకు కూడా వాక్యము శరీరధారి అయ్యాడు, ఆయనే దైవ మానవుడు అనే వివరణ ఈ పోర్షన్ లో మనం తెలుసుకుంటాము. ఆ తర్వాత మొదటి అధ్యాయం 19వ వచనం నుండి 36 వరకు బాప్తిస్మిచ్చి యోహాను పరిచర్యకు సంబంధించినటువంటి వివరాలని మనం చూడగలం. సో మొదటి అధ్యాయము మొదటి వచనం ఇందాక మనం చదువుకున్నాం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ 3 స్టేట్మెంట్స్. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దీన్ని కనుక మనం కండెన్స్ చేస్తే ఆది యందు వాక్యం ఉండెను, ఓకే, ఆది యందు వాక్యం ఉండెను. ఈ వాక్యము దేవుడై ఉండెను అని మూడో స్టేట్మెంట్ లో చెప్పబడింది. సో వాక్యము దేవుడై ఉండెను అన్నప్పుడు వాక్యం ప్లేస్ లో దేవుని పెట్టచ్చు. అందుకే ఇక్కడ ఏమన్నాను, ఆది యందు దేవుడు ఉండెను, ఆది యందు వాక్యం ఉండెను, ఆది యందు దేవుడు ఉండెను. ఎందుకంటే వాక్యము దేవుడై ఉండెను, ఆది యందు దేవుడు ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యం అంటే దేవుడు కదా, దేవుడు దేవుని యొద్ద ఉండెను. సో ఆల్దో గాడ్ ఈజ్ వన్ ఇన్ ఎసెన్స్, వీ ఫైండ్ ప్లూరాలిటీ ఇన్ గాడ్. త్రిత్వం గురించినటువంటి ట్రూత్ మనకు మనకు డెలిబరేట్ గా లిటరల్ గా మనకు వ్రాయబడకపోయినా కానీ క్లియర్ గా మనకు ఆ ట్రూత్ మనకు అర్థమవుతుంది. ఇక్కడ దేవుడు దేవుని యొద్ద ఉండెను అంటే అర్థం ఏంటి? ఏ దేవుని గురించి మాట్లాడుతున్నాడు? ఇక్కడ త్రిత్వం గురించినటువంటి వివరణ మనం చూస్తాం. మనకు స్పష్టంగా బైబిల్ గ్రంథం మనకు తెలుసు కాబట్టి, అంటే తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడి గురించినటువంటి వివరణ ఇక్కడ మనం చూస్తాం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దేవుడై ఉండెను అన్నప్పుడు వాక్యం ప్లేస్ లో దేవుడు పెడతాం. అంటే ఆది యందు దేవుడు ఉండెను, దేవుడు దేవుని యొద్ద ఉండెను. ఆ 2 స్టేట్మెంట్స్ ఇక్కడ నేను పెట్టడం జరిగింది. సో త్రిత్వం గురించినటువంటి వివరణ ఇది. అపోస్తలుడైన యోహాను స్వార్థ ప్రారంభములోనే ఎక్కడికి తీసుకెళ్లాడు? బిఫోర్ ఇన్కార్నేషన్, అంటే దేవుడు మానవుడుగా అవక మునుపు ఆయన ఎవరో దాని గురించిన వివరణ ఇక్కడ మనకు చూడడం జరిగింది. తర్వాత రెండో భాగంలో దేవుడు సృష్టికర్తగా, జీవముగా, వెలుగుగా మనకు తారసపడతాడు. అక్కడ 2-3 వచనాలు నేను చదువుతాను చూడండి. ఆ ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఆయన ఆయన అంటే ఎవరు? వాక్యం గురించి మాట్లాడు, వాక్యమైన దేవుడి గురించి మాట్లాడతాడు. వాక్యమైన దేవుడు దేవుని ఆ దేవుని యొద్ద ఉండెను అంటే కొంతమంది ఏమనుకుంటారు, యేసుక్రీస్తు సృష్టించబడిన వారు. తప్పది. ఎలా తెలుసు? ఇది ఇక్కడ రాయబడింది. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. మనకు కిందకు వచ్చిన తర్వాత ఇంకా కొద్దిగా మనకు వివరణ మనకు ఆల్రెడీ చాలాసార్లు చదివాము, తెలుసు కాబట్టి 14th verse లో ఆ వాక్యం శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను మనకు తెలుసు కాబట్టి నేను ముందే చెప్తున్నాను. ఆయన అంటే వాక్యము, అంటే దేవుడైన వాక్యము ఆది యందు దేవుని యొద్ద ఉండరు. ఆది యందు అంటే అర్థం ఏంటి? మనకు ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఆది యందు మనం చూస్తాము. ఆది యందు సృష్టి రహస్యం గురించినటువంటి వివరణ మనం చూస్తాము. మార్క్ సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఆ స్వార్థ ప్రారంభం గురించి చూస్తాము. అక్కడ కూడా ఆది యందు అని ఉంటుంది. స్వార్థ ప్రారంభం గురించి మనం చూస్తాము. ఇక్కడికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ఆయన ఉనికిని గురించిన వివరణ మాట్లాడుతూ ఆయన ఆది నుంచి ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే ఆది కాండం మొదటి అధ్యాయంలో సృష్టించబడక ముందు నుంచి ఉన్నాడు అని దాని తాత్పర్యం అనమాట. సో ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఆయన అంటే వాక్యమై ఉన్న దేవుడు. ఆ తర్వాత రెండో స్టేట్మెంట్ ఏంటంటే
సమస్తమును ఆయన మూలముగా కలిగెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. అంటే అర్థమైందంటే హీ ఈజ్ ద క్రియేటర్. ఆయన ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు. 4వ వచనం, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. అక్కడ యేసు ప్రభు గురించి మాట్లాడుతూ ఆయనే జీవము, హీఈస్ ద లైఫ్ అండ్ హీఈస్ ద లైట్ అని చెప్తున్నాడు. ఆయన జీవము గనక ఆ జీవము మనుషులకు వెలుగై ఉండను అనే అనే మాట కూడా మనకు చెప్తుంది. ఇంకేం చూస్తాం మనము? ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ తర్వాత 5వ వచనం, ఆ వెలుగు ఆ వెలుగు చీకట్లో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహించుకున్నాను. సో గాడ్ ఈజ్ ఆమ్ని ప్రెజెంట్. ఆయన వెలుగైన దేవుడు, ఆయన ప్రకాశించే దేవుడు. ఆయన ప్రకాశము అందరూ కూడా గ్రహించలేదు. స్పెషలీ లోకము దాన్ని గ్రహించలేదు అని చాలాసార్లు లేఖనాల్లో మనం చూస్తాం. ఆయనలో జీవం ఉండెను, ఎందుకంటే ఆయన జీవమైన వాడు. ఆ ఆ వెలుగు చీకట్లో ప్రకాశిస్తుంది. ఎవరు? ఆ జీవమైనటువంటి వాక్యమైన దేవుడు వెలుగై చీకట్లో ప్రకాశిస్తున్నాడు. అయితే చీకటి దాన్ని గ్రహించలేకుండా ఉన్నది. ఆయన అంటే వాక్యమై ఉన్న దేవుడు. ఆ వాక్యమైన దేవుడు జీవము, వాక్యమైన దేవుడు వెలుగు. ప్రకాశించే వెలుగును గ్రహించాలి. అది మన అవసరతగా మనం గ్రహించాలి. ఆ తర్వాత మనకు ఆ వాక్యము శరీరధారి దైవమానుడుగా ఉన్నాడు. అంటే ఏంటి? ఇక్కడ మనకు ఈ తర్వాత 6వ వచనం నుండి 18 వరకు చదివితే ఆ సారాంశం అంతా కూడా మీకు చాలా క్లుప్తంగా ఒక 2, 3 లైన్‌లో నేను పెట్టి ఉన్నాను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడుండెను. అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. అంటే ఆ సృష్టికర్త అయిన, వాక్యమై ఉన్న, జీవమై ఉన్న, వెలుగై ఉన్న దేవుని గురించి సాక్షిగా వచ్చినటువంటి జాన్ ద బాప్టిస్ట్ గురించి ఇక్కడ మనము ఈ వచనాల్లో మనం గ్రహించగలం. ఆయన వెలుగు కాదు, అయితే వెలుగుకు ఆయన సాక్షిగా వచ్చాడు. 9వ వచనం చూడండి. నిజమైన వెలుగుండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచుండెను. ప్రతి మనిషిని వెలిగించుచున్నాను. చాలా బ్యూటిఫుల్ వర్స్ అది. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు నేను ఆ ఆ జీవము చేత మనం వెలిగించబడ్డాము. ఆయన జీవమైనది. లైఫ్ ఆల్వేస్ ఒరిజినేట్స్ ఫ్రమ్ గాడ్. గుర్తుపెట్టుకోండి. డార్విన్ సిద్ధాంతం ఎందుకు ఫెయిల్ అవుతుందంటే, ఎక్కడి నుంచి వాట్ ఈస్ ది ఆరిజిన్ ఫర్ లైఫ్? దే హ్యావ్ నో ఎక్స్ప్లెనేషన్. ఆటోమేటిక్గా వస్తుంది. ఎట్లా వస్తుంది ఆటోమేటిక్గా లైఫ్? నో, ఇట్ కాంట్ కమ్. Automatically life cannot come. How can life comes from non-life? Non-life means life does. Okay, stone is always stone. You keep it for 1,000 or 100,000 years పెట్టండి, rock is rock. కొండ కొండనే, రాయి రాయి. How can automatically stone becomes a living being? No, it's not possible. అక్కడనే మనకి డార్విన్ సిద్ధాంతము మనకు కొన్ని బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అంట. సో వాట్, బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ లో హౌ కెన్ a non-life a life can exist from non-life? They have no explanation. They have no explanation. సో ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండాను. ఆయన అంటే వాక్యమైన దేవుడు చీకటిలో ప్రకాశించుచున్నది. దాని గురించి మనం కొంచెం ఆలోచించాలి. ప్రియమైన సహోదరి సహోదరుల, 2 కొరింథీ 4వ అధ్యాయంలో పౌలు దాన్ని కొంచెం బాగా ఎన్లైట్ చేస్తాడు. అందుకని దీన్ని ఏమంటారంటే హెర్మిన్యూటిక్స్, అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ అడదాం. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ అంటే అర్థం ఏంటంటే, ఒక చోట రాయబడిన టెక్స్ట్ ని అర్థం చేసుకోవడానికి లేఖనాల్లో మరొక చోట రాసి ఈ టెక్స్ట్ ని అక్కడ ఇంటర్ప్రిట్ చేశాడు. 2 కొరింథీ 4వ అధ్యాయంలో చాలా బ్యూటిఫుల్ గా చెప్తారు చూడండి. నేను మీకు ఎక్కువగా దాని గురించి వివరించను కానీ ఊరికట్లా ఒక టూకీగా మీకు చెప్పేస్తే చదివితే చాలు, సులభంగా మనకు అర్థమైపోతుంది. ఆయన మాట్లాడుతూ ఏమంటాడు చూడండి. 4వ వచనం చదువుతున్నా. 2వ అధ్యాయము 2 కొరింథియన్స్ చాప్టర్ 4 and verse 4. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడితనం కలగజేశాను. ఇది మనకు తెలిసిందే, చీకటి.
గురుడితనం అంటే గుడ్డివాడు చీకట్లోనే ఉంటాడు, వాడికి ఏం తెలియదు, అంధకారమే, వాడు వెలుగును గ్రహించలేడు. 5వ వచనం చూడండి. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను కూర్చిన జ్ఞానము క్రీస్తు యేసునందు వెల్లడిపరచుటకు మా హృదయంలో ప్రకాశించను. అంటే సువార్తను గురించినటువంటి కన్విక్షన్స్ ఏర్పడిన తర్వాత సువార్తను విశ్వసించుట ద్వారా ఆ వెలుగు ఏ విధంగా ఆ హృదయంలో ప్రకాశించిందో దాని గురించిన వివరణ మాట్లాడుతున్నాడు. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగా కానీ పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము క్రీస్తు యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయంలో ప్రకాశించను కనుక. ఆ తర్వాత కిందికి రండి, 7వ వచనం. ఆయనను ఆ బలాధిక్యము మా మూలమైనది గాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములో ఈ ఐశ్వర్యం కలదు. డిసప్పాయింట్ అంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నివసిస్తున్నాడు అని చెప్తాడు. వెలుగు ప్రకాశించును గాక అంటే అర్థం ఏంటంటే సువార్త ప్రకటించినప్పుడు కన్విక్షన్స్ కలిగిన తర్వాత, నేను పాపిని అనే అవగాహన కలిగిన తర్వాత, నాకు ఆ యేసయ్య సిలువలో చిందించిన రక్తం చేత నా పాపములు క్షమించబడతాయి, నేను విమోచించబడతాను అనే ట్రూత్ అర్థమైనప్పుడు, అయ్యా నేను పాపిని నన్ను క్షమించండి అన్నప్పుడు చీకటైన నా హృదయము, గురుడితనము కలుగజేయబడిన నా నేత్రములు వెలిగించబడతాయి. ఆ వెలిగించబడిన తర్వాత ఆయన లోని జీవము నా లోనికి ప్రవేశించి, బికాస్ ఐఎమ్ డెడ్ బికాస్ ఆఫ్ మై సిన్స్ అండ్ ట్రెస్పాసెస్, పాపముల చేతను అపరాధముల చేతను నేను చచ్చి ఉన్నాను. అయితే ఈ ట్రూత్ నాకు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే నాకు అనుగ్రహించినాడో, అనుగ్రహించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను కుక్కని చేశాడు. డెడ్ పర్సన్ కి స్వార్థ ఎక్కడ అర్థమవుతుంది? అర్థం కాదుగా. అందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు కుక్కని చేశాడు. ఇదంతా ఒక్క క్షణంలో జరిగిపోయింది. ఎట్లా ఎట్లా ఏమేం జరిగింది? నేను చచ్చిన వ్యక్తిని సజీవునిగా అయ్యాను. ఎందుచేతనంటే యేసు రక్తం చేత శుద్ధి చేయబడ్డాను. యేసు రక్షకుడుగా నా హృదయంలో పరిశుద్ధాత్మ రూపేణ వచ్చి ఆయన నాలో నివాసం చేస్తున్నాడు. సో చీకట్లో ప్రకాశిస్తుంది, అయితే చీకటి దాన్ని గ్రహించలేదు. అయితే కొంతమంది మీరు పూర్వం చీకటై ఉండ్రి అని కూడా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం అంటాడు. ఆ చీకటై ఉన్న నేను, గుడ్డితనంలో ఉన్న నేను, అంధకారంలో ఉన్న నేను ఆ సువార్త నాకు ప్రకటించింది. ఎందుకని, ఎట్లా సాధ్యమైంది? అది నాకు ఇక్కడ ఈ తర్వాత మాటలు అంటాడు చూడండి, ఏమంటాడు చూడండి. 11వ వచనం నుండి 10వ వచనం నుండి, ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలంగా కలిగెను అనే క్రియేటర్ కదా, లోకం ఆయన మూలంగా కలిగెను కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆ ఆయన తన స్వకీయుల యుద్ధకు వచ్చాను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు, స్వకీయులు కూడా ఆయన అంగీకరించలేదట అని 12వ వచనంలో ఏమంటారంటే, తన్ను ఎందరైతే అంగీకరిస్తారో వారందరికీ అనగా ఆయన నామముందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. అంగీకరించడం ఇక్కడ చూడండి ఎంత క్లియర్ గా ఉందో లాంగ్వేజ్. 12వ వచనం, తన్నెందరు అంగీకరించిరో వారందరికీ అనగా అంటే ఈజ్ ఈక్వల్ టు ఏంటి అంగీకరించడం అంటే? విశ్వాసం ఉంచడం. విశ్వాసం ఉంచి దాన్ని అంగీకరించడం అని అడుగుతాడు. నువ్వు యేసుప్రభువును అంగీకరించావా? యేసుప్రభువును రిసీవ్ చేసుకున్నావా అంటే, రిసీవ్ చేసుకోవడానికి అంటే దాని అర్థం మీనింగ్ ఏంటంటే, నేను విశ్వాసం ఉంచావా, నువ్వు నమ్మావా, అది దాని తాత్పర్యం. ఏమని నమ్మాలి? యేసు రక్షకుడు అని నమ్మాలి, యేసు క్రీస్తు అని నమ్మాలి, యేసు నా కొరకు సిలువలో బలి అయ్యాడు అని నమ్మాలి, యేసు నాకు బదులుగా ఆయన నా శిక్షను ఆయన భరించాడు, ఆయన భరించి ఆయన నీతిని నాకు ఆపాదించాడు, మరణాన్ని గెలిచి తిరిగి లేచాడని నేను నమ్మాలి. నమ్మితే దేవుని పిల్లలయ్యే అవకాశం ఉంటుంది, ఆ అధికారం ఉంటుంది. 13వ చూడండి, వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనుష్యేచ్ఛ వలన పుట్టిన వారు కారు. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవుని వలన పుట్టిన వారు అది ఒక గ్రూపు. రెండవ గ్రూప్ ఏంటంటే రక్తము వలనైనను అంటే బై బర్త్, ఫిజికల్ గా బై బర్త్, రక్తం వలనైనను కాక మనుష్యేచ్ఛల వలనైనను అంటే శరీరేచ్ఛ వలనైనను మనుష్యేచ్ఛలు. 3 మాటలు రాశారు చూడండి, మొత్తం 4 మాటలు ఉన్నాయి. ఒకటేమో దేవుని వలన పుట్టిన వారు, అదొక కేటగిరీ. సెకండ్ కేటగిరీలో 3 ఉన్నాయి. రక్తం వలనైనను అంటే ఫిజికల్ గా, శరీరేచ్ఛ వలనైనను అంటే ఫిజికల్ ఆచార వ్యవహారాలతో, లేక ఉపవాసం ఉండడం ద్వారా, లేక దేహాన్ని శిక్షించుకోవడము. ఎంతమంది ఆ పని చేస్తున్నారంటే అంతమంది ఆ పని చేస్తున్నారు. కొంతమంది బొటన వేలు సమర్పించుకుంటారు, వేళ్ళు కట్ చేసుకుంటారు, నాలుకలు కట్ చేసుకుంటారు. దేహం ఎన్నో కఠినమైన
చర్యలు తీసుకుంటారు, ఓ రాత్రంతా ఉపవాసం ఉంటారు, కేకలేస్తుంటారు, ఏమేమో అభ్యాసాలు చేస్తారు. శరీరేచ్ఛ వలనను మనుష్యేచ్ఛ వలనను అంటే మానవుని యొక్క మేధస్సు, మానవుని యొక్క తెలివితేటలు, మానవుని యొక్క విధి విధానాలు బట్టే. సో రక్తం వలనను అంటే బై బర్త్ ఫిజికల్ గా, శరీరేచ్ఛ వలన అంటే మానవ ఆచార వ్యవహారాల ద్వారా కానీ, మనిషి వలన అంటే మనుషుని యొక్క బుద్ధి, నేను ఖచ్చితంగా ఇది అవ్వాలి లేక నువ్వు ఇది అవ్వాలి అని మనుషుడు వాడు ఉద్దేశించిన అంటే ఇట్ ఈస్ నాట్ హ్యూమన్ నుంచి ఆరిజిన్ అయింది కాదు, అది దేవుని దగ్గర నుంచి ఆరిజిన్ అయింది. అది దాని తాత్పర్యం. ఒక వ్యక్తి చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చాడు. ఒక వ్యక్తి చీకటి ఆ వెలుగు ప్రకాశిస్తుంది కానీ చీకటి గ్రహించలేదు, అది మన ఓల్డ్ స్టోరీ. అయితే పరిశుద్ధాత్మ దేవుడు చేసిన కన్విక్షన్స్ ని బట్టి, పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన ఆ విశ్వాసం అనే గిఫ్ట్ ద్వారా, రక్షణ అనే గిఫ్ట్ ద్వారా ఏం జరిగిందంటే అది దేవుని మూలముగా పుట్టిన వారికి మాత్రమే జరుగుతుంది. అంటే క్రైస్తవత్వము అనేది పుట్టుకతో వచ్చేది కాదు. క్రైస్తవత్వం అనేది ఒక మతము కాదు. క్రైస్తవత్వం ఒక మతము కాదు, అది పుట్టుకతో వచ్చేది కాదు. అది దేవుడు తన అనాది సంకల్పం వలన ఆయన ఇనిషియేట్ చేసినటువంటి కార్యం వల్ల జరిగినది అని చెప్తూ 14 వచనంలో ఏమంటాడంటే, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె ఆయన మహిమను మనము చూచితిమి. ఇక్కడ చూడండి, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. మన మధ్య నివసించెను అంటే యాక్చువల్ గా దాని రూట్ మీనింగ్ లో టాబర్నాకిల్డ్ అనే మీనింగ్ వస్తుంది అనమాట. టాబర్నాకిల్డ్, నివసించెను అనే దాని పదానికి టాబర్నాకిల్డ్ అంటే షకైనా గ్లోరీ, ఆ అతి పరిశుద్ధ సన్నిధిలో ఉన్నటువంటి షకైనా గ్లోరీ పాత నిబంధనలో మోషే ఆ ద్వారా దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రత్యక్ష గుడారములో దేవుని యొక్క సన్నిధి, ప్రసన్నత ఎలాగైతే కనపడిందో, ఈ శిష్యుడైనటువంటి అపోస్తుడైన యోహాను ఏం చెప్తున్నాడు, మేము చూచితిమి అంటే యేసుప్రభువును చూసినప్పుడు ఆయన అలా చూసాం. ఎక్కడ చూశాడు? రూపాంతరం కొండ మీద చూశాడు. రూపాంతరపు కొండ మీద దేవుడు దైవ మానవుడైన యేసుక్రీస్తు ఆయన తన మహిమను ఆ ముగ్గురికి చూపించారు. వాళ్ళు చూశారు, వాళ్ళు తమ కళ్ళారా చూశారు. చూసి వెంటనే బోర్ల పడ్డారు. అది వాళ్ళ వల్ల అవ్వలేదన్నమాట. చచ్చిన వాళ్ళ వల్ల పడిపోయారు వాళ్ళు. సో వాళ్ళు చూశారు. ఆ నివసించను టాబర్నాకిల్ అంటే దేవుని యొక్క మహిమ ఆయనలో ఉండటం అనేది వాళ్ళు చూశారు. సో అది వాళ్ళు ఏం చేశారంటే తండ్రి యొక్క మహిమ వలె, అంటే తండ్రి కుమారుడైన యేసుక్రీస్తు ఒకే లెవెల్లో ఉన్నారు. త్రిత్వంలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ భేద అభిప్రాయాలు లేవు, సమానం. తండ్రి అయిన దేవుడు సమానం, ఆ దైవ కుమారుడైన యేసుక్రీస్తు సమానము అనే విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది అనమాట. శరీరధారి అయి అంటే వాక్యమైన దేవుడు, ఆత్మస్వరూపైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, సర్వవ్యాప్తి సర్వశక్తి గల సర్వజ్ఞానం కలిగినటువంటి దేవుడు, సర్వశక్తిది ఆ దేవుడు కృప అంటే మనం అర్హులము కాకపోయినా గాని మనను అర్హత సంపాదించడానికి కృప సత్య సంపూర్ణుడుగా అంటే కృప సమృద్ధి అయిన కృప, సమృద్ధి అయిన సత్యము అంటే సత్యమైన దేవుడు ఆయన కృపను బట్టి శరీరధారిగా మన మధ్యలో నివసించాడు. ఇది ఈ వచనం యొక్క భావం. ఆ తర్వాత 15 to 18 కూడా మనకు దాని గురించినటువంటి వివరణ మనకు అర్థమవుతుంది. యోహాను ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచు, నా వెనక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు, ఆయన నాకంటే ముందుటి వాడని నేను చెప్పిన వాడు ఆయనే ఎలుగెత్తి చెప్పాను. ఇప్పుడు బాప్తిస్మిచ్చు యోహాను ఇచ్చినటువంటి సాక్ష్యం గురించి ఇక్కడ రాస్తున్నాడు. ఆయన పరిపూర్ణతలో నుండి మనం కృప వెంబడి కృపను పొందుతిమి. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహించబడని గాని కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగను. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాను. అంటే గాడ్ ద ఫాదర్ ని ఎవరు చూడలేదు, గాడ్ ద హోలీ స్పిరిట్ ని ఎవరు చూడలేదు, గాడ్ ద సన్ జీసస్ క్రైస్ట్ ను మాత్రమే చూశారు. అంటే ఎక్కడి నుంచి? ఆదికాండం మొదటి అధ్యాయం నుండి ప్రకటన చివరి వరకు మనకు యేసుక్రీస్తు వారు మాత్రమే కనపడతారు. పాత నిబంధనలో యేసుక్రీస్తు వారు కనపడే విధానాన్ని టెక్నికల్ గా క్రిస్టోఫానిస్ అని అంటారు, లేక థియోఫానిస్ అంటారు. థియోస్ అంటే గాడ్, క్రిస్టోస్ అంటే మెస్సియా అని అర్థం అనమాట. సో కాబట్టి తండ్రి అయిన దేవుని ఎవరు చూడలేదు, ఆయన రొమ్మును అద్వితీయ. అదే మాట మత్తయి సువార్త 11వ అధ్యాయం కూడా అంటాడు. యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య ఏంటంటే
తండ్రిని మనకు పరిచయం చేసే పరిచర్య. పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య ఏంటంటే మనకు యేసుక్రీస్తు వారిని గురించి మనకు పరిచర్య చేయటమే. అది చాలా ప్రాముఖ్యం. ఆ తర్వాత అందరూ విశ్వసించినట్లు వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాను. విశ్వసించడం అంటే ఏంటో, ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇవ్వటం ఏంటో దాని గురించిన వివరణ మనం చూసాం. తనను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామములో విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలకు అధికారం అనుగ్రహించాను. దాని గురించి చూసాం. సో ప్రకాశించే వెలుగును గ్రహించాలి. వెలిగించుచున్నది తెలుసుకోలేదు, అంగీకరింపలేదు, విశ్వసించిన వారికే ఈ గొప్ప భాగ్యం కలిగింది అనే వివరణ మనం గ్రహించాలి. దేవుని వలన పుట్టిన వారు, శరీరేచ్ఛలను పుట్టిన వారు, మనుష్యేచ్ఛలను పుట్టిన వారు, ఆ తర్వాత ఇంకొకటి మిస్ అయింది. ఏమి రాసిందంటే రక్తము వలన పుట్టిన వారు, అది కూడా మిస్ అయింది. అది కూడా నేను రాస్తాను. సో ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగను. ఆయన పరిపూర్ణతలో నుండి, అంటే ఆయన సంపూర్ణతలో నుండి కృప వెంబడి కృపను మనం పొందుతుంది. అంటే గ్రేస్ ఆఫ్టర్ గ్రేస్. అది మనం అంచెలంచెలుగా ఆయన మనం వెంబడించినప్పుడు మనం ఈ ట్రూత్స్ అని మనకు అర్థమవుతుంది. ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడు. సో ఆ తర్వాత పరిచయము ప్రోలాగ్ అనేది మనం తర్వాత మనం నెక్స్ట్ క్లాస్ లో దేవుని చిత్తమే మనం కలుసుకున్నప్పుడు మనం చూస్తాం. ఇవాళ ఇంత మటుకు మనం నేర్చుకున్నది చాలు. ఈ విషయాన్ని కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. ఇది కొంచెం టఫ్ గానే ఉంటుంది. ఇది కొంచెం డ్రై సబ్జెక్ట్ లాగానే ఉంటుంది. ఒక్కసారి బహుశా మీకు వెంటనే అర్థం కాకపోవచ్చు. దీన్ని మరలా చదువుతూ ఉంటే ఐ థింక్ డెఫినెట్లీ గాడ్ విల్ బ్లెస్ యూ అండ్ ఐ హోప్ గాడ్ ఈస్ స్పీకింగ్ టు అస్. ప్రార్థన చేసుకుందాం.